సామాన్యంగా మనం చూసేది మాత్రం అదే. బేరియాట్రిక్ సర్జరీ అంటే చాలా లావు ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే బాగా బరువుగా ఉన్నవాళ్ళు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటారు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత మనం ఏం వింటూ ఉంటాం, వాళ్ళకి ఎపిటైట్ తగ్గిపోతుంది, వాళ్ళు ఎక్కువ తినలేరు, ఏం తిన్నా గ్యాస్ వస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది, కడుపు నిండుగా అనిపిస్తుంటుంది, పొట్ట భాగాన్ని కలిపి కుట్టేస్తారు కాబోలు, అందుకని వాళ్ళు ఎక్కువ తినలేరు కాబట్టి వెయిట్ తగ్గుతారేమో. ఇది కామన్గా ఉన్న ఒక అండర్స్టాండింగ్. అయితే కొన్నాళ్ళు 6 months పాటు 1 year పాటు మేబీ వాళ్ళు బరువు తగ్గినట్లే కనిపిస్తారు, కానీ మళ్ళీ వెంటనే బౌన్స్ బ్యాక్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. దానికి సింపుల్గా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాం కానీ అది సరిగ్గా చేయలేదు, ఫెయిల్ అయింది, ఇలాంటివి వింటున్న నేపథ్యంలో వాట్ ఈస్ ద ట్రూత్ బిహైండ్ ఇట్ అడిగి తెలుసుకుందాం డాక్టర్ రవికాంత్ గారిని. సార్, కరెక్ట్గా సార్ పొట్టని కుట్టేస్తే సైజ్ తగ్గిపోతుంది, అందుకని వాళ్ళు ఎక్కువ తినలేరా? అదే నా బేరియాట్రిక్ సర్జరీ అంటే? సో బేరియాట్రిక్ సర్జరీ అంటే కుట్టేవేమండి, యాక్చువల్గా స్టమక్లో అంటే జీర్ణాశయంలోంచి మనకి తినాలనే కోరిక కలిగించే హార్మోన్ ఉంటుంది, గ్రెలిన్ అని. దాన్ని మనం తగ్గిస్తాం, జీర్ణాశయం సైజు తగ్గుతుంది, దానివల్ల ఆ హార్మోన్ తగ్గుతుంది. ఆ హార్మోన్ తగ్గటం వల్ల వాళ్ళకి తినాలనే కోరిక తగ్గుద్ది. ఒకేసారి ఎక్కువ తినాలన్నా వాళ్ళకి పట్టడం కూడా ఒకేసారి పట్టదు. అంటే 4-5 ఇడ్లీలు తినేవాళ్ళు 1-2 ఇడ్లీలు ఫస్ట్ 6 నెలలు ఎక్కువ తినలేరు, 1 ఇడ్లీ వరకే వెళ్తుంది. 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు అయ్యే కొద్దీ 2 ఇడ్లీలు, 2.5-3 వరకు అట్లా స్లోగా టైంతో స్ట్రెచ్ అవుతుంది. సో బేరియాట్రిక్ సర్జరీలో బరువు తగ్గుతారు. చాలామంది ప్రాబ్లం ఏంటంటేనండి, హిట్ అండ్ రన్ లాగా చేస్తారు. అలా చేయకూడదు. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాను, నేను 50 తగ్గాలి, 40-45 తగ్గాను, అయిపోయింది, చాప్టర్ క్లోజ్, నాకు సంబంధం లేదు అనేది కాదండి. ఈ సర్జరీలో ఇప్పుడు గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసాము, గాల్ బ్లాడర్ తీసేసాము, రాయి వచ్చింది, తీసేసాము, చాప్టర్ క్లోజ్. దెర్ ఈజ్ నో ఇంటరాక్షన్ బిట్వీన్ డాక్టర్ అండ్ పేషెంట్ అగైన్. గర్భసంచి ఆపరేషన్ తీసేసాము, చాప్టర్ క్లోజ్, మళ్ళీ పేషెంట్. బేరియాట్రిక్ అలా కాదు. బేరియాట్రిక్ చేసాము, బరువు 50 kgs తగ్గారు 1 yearలో, చాప్టర్ ఇస్ నాట్ క్లోజ్. చాప్టర్ అప్పుడే ఓపెన్ అవుతుంది. అంటే 1 year వరకు ఎలాగా ఎవరైనా తగ్గుతారు, 1 year తర్వాత తగ్గటం ఆగిపోతుంది ఎవరైనా, అక్కడ పెరగటం మొదలవుతుంది. పెరగటం మొదలైనప్పుడు ఎవ్రీ 3 months 6 monthsకి లైఫ్ లాంగ్ రావాలని చెప్తాము. వాళ్ళు రారు. ఫస్ట్ ఇయర్ భయం ఉంటుంది, అమ్మో బేరియాట్రిక్ అయింది, నేను ఏమన్నా చచ్చిపోతానేమో, ఏదన్నా సైడ్ ఎఫెక్ట్ వస్తుందేమో, లోపల కుట్లు ఊడిపోతాయేమో భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవ్రీ ఇయర్ వస్తారు. సంవత్సరం అయ్యాక మళ్ళీ 5 ఏళ్ళు కనపడరు. దట్ ఈస్ ఎ డిజాస్టర్ అండి. మన దగ్గర ఇప్పుడు అంతెందుకండి, మనం 10 ఏళ్ళు 2014 టైంలో పండరీనాథ్ అని 240 kg పేషెంట్కి ఆపరేషన్ చేసాం. ఇప్పటికీ 130 kg తగ్గి అలాగే ఉన్నాడు, ఆయన బరువు పెరగల. సో చాప్టర్ ఏంటి, ఆయన ఎప్పుడు ఎవ్రీ 3 months 6 monthsకి వచ్చి నాకు కలుస్తాడు. ప్లస్ 1 kg పెరగగానే, డాక్టర్ గారు మీరు 50 kg తగ్గించారు, 1 kg ఎందుకు పెరిగాను వచ్చి అడగరు. సో ఇప్పుడు వాళ్ళు 1 kg పెరిగితే నా బిజీలో నేను వెళ్ళి ఆయన పలకరించలేను కదా. ఆయన కేజీ గురించి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. దీంట్లో కొత్త కారు కొని వదిలేసినట్టు కాదండి, సర్వీస్ చేయాలి. అంటే లైఫ్ లాంగ్ ఎవ్రీ 6 monthsకి కార్ సర్వీసింగ్ ఎట్లా చేయిస్తామో ఇట్లా డాక్టర్ని కూడా, ఆపరేషన్ చేసిన డాక్టర్ని కూడా కలుస్తూ ఉండాలి. ప్లస్ మీరు 1 kg 2 kgలు పెరగగానే వచ్చి మాకు కలవాలి. కలిస్తే 3వ kg 4వ kg పెరగకుండా ఆపేయగలుగుతాం. అదే మీరు అది చేయలేదనుకోండి, ఒక 10 kg 20 kgలు పెరిగాక వస్తే పెరిగిన దాన్ని తగ్గించలేము, కదిలించడం చాలా కష్టం. ఒకసారి పెరిగిన తర్వాత దాన్ని, అంటే బేరియాట్రిక్ సర్జరీ అయిన తర్వాత ఎందుకు పెరుగుతారు డాక్టర్ గారు అంటే నెగ్లిజెన్స్. 50 తగ్గాం, ఒక 5 పెరిగితే ఉంది. కానీ అసలు మీరు నాకు చెప్పినట్లుగా గ్రెలిన్ అనే హార్మోన్ ప్రొడక్షనే తగ్గిపోతుంది కదా సార్. మళ్ళీ ప్రొడక్షన్ తగ్గుతుంది, బాడీలో ఓవర్ రైడింగ్ మెకానిజం కూడా ఉంటుంది. అంటే ఏంటంటే ఒక మనిషి ఇంతకన్నా బరువు తగ్గటానికి వీల్లేదు. ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీతో పండరీనాథ్ గారు అనే పేషెంట్ మనం అప్పట్లో 150 kgలు తగ్గించాం, సెన్సేషన్ లాగా 150 kgలు తగ్గించాం. సో అదే ఆపరేషను మా మదర్కి కూడా చేశాను నేను, ఏమీ వ్యత్యాసం లేదు, 80 kgలే తనున్నది, తను 20 kgలే తగ్గింది. మరి అదే ఆపరేషన్కి ఆయన 150 kgలు తగ్గితే మా మదర్ 20 kgలే తగ్గారే. ఎప్పుడైతే 80 ఉన్న తను 60కి రాగానే ఓవర్ రైడింగ్ మెకానిజం వచ్చేస్తుంది. 60 కన్నా తగ్గితే మనిషి ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఎప్పుడైతే నువ్వు మినిమం ఉండాల్సిన దానికన్నా తగ్గినప్పుడు బేరియాట్రిక్ సర్జరీ వచ్చే హార్మోన్స్ని, లైఫ్ నిలబెట్టే హార్మోన్స్ ఓవర్ రైడ్ చేస్తాయి, చేసి కొంత ఆకలిని మళ్ళీ కలిగిస్తాయి. సో ఇప్పుడు నార్మల్ బరువు ఉన్నాడు, నార్మల్ బరువు ఉన్న మనిషికి క్యాన్సర్ వచ్చి
బేరియాట్రిక్ సర్జరీలో ఉన్న సగం స్టమక్ తగ్గిస్తాం. క్యాన్సర్ వస్తే స్టమక్ క్యాన్సర్ వస్తే మొత్తం తీసేస్తాం. మరి కూల్ చేసుకునే పని చేసుకునే వాళ్ళు నార్మల్ వెయిట్ ఉంటారు, వాళ్ళకి సర్జరీ చేసిన 1 kg కూడా తగ్గరు. ద బ్యూటీ ఈజ్ దట్. సో మన బాడీలో హార్మోన్స్ ఏంటంటే ఒక మినిమం కండిషన్ కన్నా తగ్గితేనే అది. ఇక్కడ వీళ్ళు 1 year తర్వాత ఎందుకు పెరుగుతున్నారు, అందరూ పెరగరు. డిసిప్లిన్గా ఉండి ఎవ్రీ 3 నెలలకు 6 నెలలకు కలిసి రూల్ చెప్తున్నాను చూడండి. రోజు ఆపరేషన్ అయిన వాళ్ళు రోజు వెయింగ్ మిషన్ ఇంట్లో పెట్టుకుని బెడ్ పక్కన పెట్టుకుని ఉదయం సాయంత్రం బరువు చూసుకుంటే వాళ్ళు పెరిగే అవకాశమే లేదు, నేను రాసిస్తాను. అంటే అలా చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారో, ఆరోగ్యం అంటే శ్రద్ధ ఉన్న వాళ్ళు చూసుకుంటారు. ఎప్పుడైతే అయ్యో 300 గ్రాములు పెరిగిపోయాను, ఈరోజు 2 స్వీట్లు తిన్నాను, సరే ఇంకో వారం తినకుండా ఉండాలి, ఈరోజు ఒక పావు గంట ఎక్స్ట్రా నడవాలి, ఆ తపన అనేది ఉండాలి. ఆ తపన్ని చంపేయకూడదు. మనం ఆరోగ్యం కోసం చేయించుకున్నాం, ఒక 50 kg తగ్గాలని చేయించుకున్నాం. అంతేగాని షార్ట్ కట్నే జీవితాంతం వాడతాము. ఎప్పుడు కూడా బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ నాట్ ఏ ఆల్టర్నేటివ్ ఫర్ గుడ్ హార్డ్ వర్క్ కానీ, ఎక్సర్సైజ్ చేయడానికి కానీ, గుడ్ హెల్దీ హ్యాబిట్స్ కానీ దానికి విరుగుడు కాదండి. నేను రోజు ఆల్కహాల్ తాగుతానంటారు, తాగేవాళ్ళు ఉన్నారు. ఆల్కహాల్ వల్ల 30 kg పెరుగుతారు. మరి మనం దేన్ని బ్రేక్? కొంతమంది కూల్ డ్రింకులు మంచినీళ్ళు తాగినట్టు తాగుతారు. సో వాళ్ళ ఆరోగ్యం అంటే వాళ్ళకే శ్రద్ధ లేనప్పుడు బేరియాట్రిక్ సర్జరీ మొత్తం చేయాలనుకోవటం తప్ప. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఒక 150 kg నుండి నేనేమీ చేయను, నాకు అంతా సర్జరీ చేయాలంటే మీరు సర్జరీ చేయించుకోవద్దు అసలు. దట్ ఈస్ ఎందుకు, మీకు ఫస్ట్ ఉండాలి కదా. ఇప్పుడు నేను బాగుండాలి, నేను తగ్గాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ఒక 70 ఏళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మంచిగా నడుచుకుంటూ వెళ్ళాలి అనేది తనకుంటే తనకి మనం హెల్ప్ చేయగలుగుతాం. మొత్తం అంతా బేరియాట్రిక్ సర్జరీ చేసుకోవటం అనేది. కానీ దీనికి కూడా ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా అండి? మేబీ 40 లోపు వాళ్ళే చేసుకోవాలి, పెద్దవాళ్ళకి దీనికి కుదరదు, డయాబెటీస్ హైపర్టెన్షన్ వీళ్ళు బేరియాట్రిక్ చేసుకోకూడదు, అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? బేరియాట్రిక్ సర్జరీకి ఏజ్ లిమిట్ ఏం లేదండి. అంటే యూజువల్గా 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి యూజువల్గా బేరియాట్రిక్ సజెస్ట్ చేయం. ఒక్కోసారి ఏంటంటే 40 ఏళ్ళు వాళ్ళే 70 ఏళ్ళ కన్నా దారుణంగా ఉంటారు, ముట్టుకుంటే చచ్చిపోయేటట్టు ఉంటారు. కానీ వాళ్ళు బరువు తగ్గితే వాళ్ళకి ఇంకో 20 ఏళ్ళు ఆయుష్ పెరుగుతుంది అనమాట. సో అలాంటిది ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు 160 kg ఉన్నారు. ఆయన బేరియాట్రిక్ చేయించుకుని ఉంటే ఇప్పుడు ఇంకో 30 ఏళ్ళు బతికుండేవాళ్ళు. సో అలా చక్రి గారి లాగా బేరియాట్రిక్ టైంకి చేయించుకోకుండా చనిపోయిన వాళ్ళ లిస్టు నా దగ్గర 150 మందిది ఉంది. అంటే వస్తారు 150 kg ఉంటారు, ఆపరేషన్ అంటాము, భయపడతారు, వాళ్ళు డైట్ చేయలేరు, ఎక్సర్సైజ్ చేయలేరు, అది చేయరు ఇది చేయరు. అలాగే ఇంటి దగ్గర చనిపోయిన వాళ్ళు ఇప్పుడు మన చక్రి గారిది అంటే న్యూస్ పేపర్లో వస్తుంది, అందరికీ తెలిసిన వ్యక్తి. ప్రతి ఊర్లో 150 kg వ్యక్తి ఒకళ్ళు చనిపోతే అదేం న్యూస్ పేపర్లో వస్తుంది, అదేం న్యూస్ అవుతుందో ఎవరికి తెలియదు. అసలు ఏం జరుగుతుంది సార్ ఈ బేరియాట్రిక్ సర్జరీలో? మీరు చెప్పినట్లుగా హార్మోన్ ప్రొడక్షన్ని తగ్గిస్తారు, అంతేనా? ఇస్ దట్ బేరియాట్రిక్ సర్జరీ? బేరియాట్రిక్ సర్జరీలో దట్ ఈస్ వన్ పార్ట్ అండి. తర్వాత రెండోది ఏంటంటే, మీరు తగ్గిన తర్వాత 50 kg తగ్గారు, హ్యాపీ, ఒక 2 ఇడ్లీలు వెళ్తున్నాయి. మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఇప్పుడైతే మనకు బేరియాట్రిక్ అవ్వలేదు అనుకోండి, పీకల దాకా అన్ని రకాలు తినేసి వస్తాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు, వాళ్ళకి 2 గారె పడుతుంది, లేకపోతే 2 ఇడ్లీలు పడుతుంది, లేదంటే ఒక దోశ పడుతుంది, లేదంటే ఇంత బిర్యానీ పడుతుంది. అంతవరకు తింటే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. అంతకన్నా దాటి తిన్నారనుకోండి వాళ్ళకి వాంతి అవుతుంది ఒకేసారి ఎక్కువ. అదే ఒక గంట ఆగి తింటే మళ్ళీ వెళ్తారు. కానీ బేరియాట్రిక్ సర్జరీని చీట్ చేయొచ్చు మనం. ఇప్పుడు నా ఆరోగ్యాన్ని నేనే పాడు చేసుకుంటాను అనేవాళ్ళు దాన్ని చీట్ చేయొచ్చు. ఎందుకు? ఆల్కహాల్ తీసుకుంటే లిక్విడ్ క్యాలరీస్ ఈజీగా వెళ్ళిపోతాయి. సిప్ బై సిప్ ఈవినింగ్ మొదలు పెడతారు, 6ంటికి టీవీ చూసుకుంటా సిప్ బై సిప్ తాగుతూ 9, 10 దాకా కూడా సోడా కలుపుకుని స్ప్రైట్ కలుపుకుని తాగుతూ ఉన్నారనుకోండి, లిక్విడ్ క్యాలరీస్ వెళ్ళిపోతాయి. పోనీ కూల్ డ్రింక్ తాగారు, లిక్విడ్ క్యాలరీస్ వెళ్ళిపోతాయి. బాదం పాలు, షుగర్ వేసుకున్న స్వీట్స్ తింటారు, పావు గంటకో స్వీట్ ఇంత వెళ్ళిపోద్ది. బేరియాట్రిక్ ఎక్కువ వెళ్ళదు, కానీ ఇంత పావు గంటకి వెళ్ళిపోయినా పావు గంటకోటి ఇంత చిన్న స్వీట్ తిన్నాం అనుకోండి, దట్ ఈస్ చీటింగ్ అనమాట. మీ అంతటా మీరు చీటింగ్ చేసి మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటుంటే ఎవరు కాపాడలేదు. అది ఒక డాక్టర్ చేసినటువంటి సర్జరీ ఫెయిల్ అయ్యి కాదు, మీకున్నటువంటి నెగ్లిజెన్స్ తోనే బేరియాట్రిక్ సర్జరీ విల్ బి అ ఫ్లాప్. ఎగ్జాక్ట్లీ. గాట్ ఇట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.